ప్రార్థన ఆలకించువాడా? సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు వస్తారు. ఎంత ఘనత ఉందని. కల్మషం లేకుండా దేవుని చిత్త ప్రకారం ఏం ప్రార్థన చేసినా ఆయన వినేటటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊరిని ఆలకించే దేవుడే కాదు, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అత్యధికముగా చూడండి, ఇది నమ్మాలంతే. జస్ట్ బిలీవ్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్ని సాధ్యమే. అత్యధికంగా మనకు దయచేసే దేవుడు. మనం ఒకటే ఆలోచించాలి, ఎందుకు జరగట్లేదు ఇలాగా? వాక్యములు ఇలా ఉంది కదా, ప్రార్థన ఆలకించు దేవుడు కదా ఆయన. వింటలేదా? గోడకి కానీ ఒక స్తంభానికి కానీ చేస్తున్నాం ప్రార్థన, ఎన్నో ప్రార్థన చేస్తాం. లోటు ఏంటో మనకు కనుక్కోవాలి. ఎక్కడ లోటు ఉంది ప్రభావం మాకు చెప్పండి, ఆ లోటుని మేము సరి చేసుకుంటాం.